ప్రత్యేక హోదా చర్చలో భాగంగా అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానంపై అన్ని పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని బీజేపీ తుంగలో తొక్కుతోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దీనికి నిరసనగా రేపు ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఇటు మిత్రపక్షం టీడీపీ సైతం బీజేపీ తీరును ఖండించింది. అడ్డగోలుగా విభజన చేసిన కాంగ్రెస్ కు ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో, హామీలు విస్మరిస్తే బీజేపీకి అలానే బుద్ధి చెబుతారని ఘాటుగా విమర్శించారు. బీజేపీ బండారం అంతా పట్టబయలైనది. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, ఆంధ్ర ప్రజల మీద ఉన్న సమితి ప్రేమంతా ఈవేళ వారు సభాముఖంగా వెల్లడింపజేశారు. ఇందులో రకరకాల కుట్రలు, రకరకాల చీకటి ఒప్పందాలు అన్నీ కూడా పట్టబయలవుతా ఉన్నాయి. ఇది అంతా షాడో బాక్సింగ్. తెలుగుదేశానికి బీజేపీకి గల రహస్యమైన ఒప్పందాల ప్రకారం గౌరవనీయులైన వెంకయ్యనాయుడు గారు ఏమేమైతే సభలో చెప్పారో, ఇంటర్వెన్షన్ పేరుతోటి 33.5 నిమిషాలు, అవే విషయాల్ని ఈవేళ మళ్లీ జైట్లీ గారు పునరుద్ఘాటించడం జరిగింది. 11 రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ఏ బిల్లు లేదు, దీనికి కూడా అవసరం లేదు. ఒకవేళ బిల్లులో లేదు అని చెప్పినప్పుడు మీరు 2 సార్లు ఈ చట్టాన్ని మీరు సవరించారు, ఎందుకు తీసుకురాలేదు బిల్లు? మరి మీరు బిల్లులో కావాలి అని చెప్తుంటే మేము ప్రైవేట్ మెంబర్ బిల్లు తీసుకొచ్చాం. దాన్ని 1 సంవత్సరం పాటు పొడిగించి కొత్తగా జరిగిన అన్యాయానికి స్పందించి మీరు సహకరించాల్సింది పోయి 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవట్లేదు, ఇంకోటి ఒప్పుకోవట్లేదు, వీళ్ళు అడిగితే మీకు ప్రత్యేక ప్రతి ఇస్తే మిగిలిన వాళ్ళకి ఇవ్వాలని ఇలా రకరకాలుగా మాట్లాడితే దానికి ఏమి న్యాయం ఉందా? వాళ్ళు మేమేమి అడగకూడదని అడగట్లేదు కదా. ఆ రోజు రాజ్యసభలో ఆనాటి ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలనే కదా వాళ్ళు అడుగుతున్నది. వాళ్ళు ఏ పార్టీ అయినా అధికారంలోకి ఉండొచ్చు, ఒక సభలో ఒక దేశ ప్రధానమంత్రి చెప్పిన మాటలకి విలువ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు హౌస్లో మీరు కారకులు, ఈరోజు అపోజిషన్లో ఉండి మీరు కారకులు, ఈరోజు అధికారంలో ఉన్నారు, మీరు చేయకుండా పోతే ప్రజలు మిమ్మల్ని క్షమించారని చెప్పారు. మీరు ఆ రోజు చేశారు, దాన్ని పొగుడుతూ మీరు చేయకుండా పోతే ప్రజలు క్షమించరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి రుచి చూపిస్తారు, ఆ రుచి మీరు తీసుకోవకండి, ఆ పరిస్థితి తెచ్చుకోవకండి అని చెప్పారు.